ఏమైంది ఆకాష్ గారు? ఏంటి వాణ్ణి తీసుకొచ్చారు? నేను కాదు, మా నాన్న పంపించారు. చూసారా చూసారా వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారు. ఎలా వచ్చినా మనల్ని ఏమీ చేయలేడు. మీరు కూల్గా ఉండండి. కూల్గా ఎలా ఉంటాను భూమి గారు? మీరు నాతో పాటు వ్రతం చేయకపోతే నేనే ఆకాశం తెలిసిపోతుంది. అదిగో చూడండి, అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. చూడండి చూడండి మన వంక ఎలా చూస్తున్నాడు చూడండి. భూమి గారు ఒక వ్రతమే కదా, ఏదో ఒకటి చేసి వ్రతం చేద్దాం ప్లీజ్. ఇక్కడి వరకు వచ్చాక వ్రతంని మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. వెరీ బ్యాడ్. ఆకాష్ గారు, ఈ వ్రతం జరగదు. వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయరు. అంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్తున్నారు భూమి గారు? ఈ మాత్రం కాన్ఫిడెంట్గా ఉంటేనే మనం అనుకున్నది చేయగలం. అయ్యో, మనం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతామండి. మీ కెరీర్కి నా ప్రాణం అడ్డు పెడతాను, సరేనా? అయ్యో భూమి గారు, నేను చెప్పేది మీరు ఎందుకు వినడం లేదు? అసలు ఎందుకు మీకు అర్థం కావడం లేదు? ఇప్పుడు నేను గగన్ కాదని తెలిసిపోతే మీ అత్తయ్య ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి కదా. నేను చెప్తుంది మీరెందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. నేనేమీ టైంపాస్ కోసం చెప్పను, టైంపాస్ కోసం చెయ్యను. ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది. రిజల్ట్ మనకి ఫేవర్గానే ఉంటుంది. నన్ను నమ్మండి. వాళ్ళకి అనుమానం రాకుండా ఈ వ్రతం ఎలా ఆపాలో అది ఆలోచించండి. అబ్బా భూమి గారు, నన్ను సేవ్ చేస్తానని మాటించి మళ్ళీ నన్నే ఆలోచించమని చెప్తున్నారేంటి? అయ్యో, భూమి, ఏంటలా ఉన్నావు? ఏం లేదత్తయ్యా, ఈ వ్రతంలో నాన్న కూడా ఉంటే బాగుండేది. అసలు మీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని ఈ పూజ చేయడానికి ఆయన ఒప్పుకోవడమే ఎక్కువ. మళ్ళీ ఆయన రాలేదని ఎలా అంటావు భూమి? కూతురిగా తనకు ఆశ ఉండకూడదా? ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత నీకు నోరు లేస్తుందేంటి పిన్ని? నాన్నతో చెప్పమంటావా? అంటే నాకు ఇక్కడ కూడా మాట్లాడే హక్కు లేదా భూమి? నాకు ఆ రూల్స్ అన్నీ ఇంట్లోనే, బయట నాకు స్వేచ్ఛ ఉంది. ఎందుకు భూమి ప్రతిసారి నన్ను బెదిరిస్తూ మీ నాన్నకి చెప్తాను అంటున్నావు? స్వేచ్ఛ ఉంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ ఎఫెక్ట్ ఇంట్లో చూపించాల్సి వస్తుంది. మమ్మీ, దాంతో గొడవెందుకు కుదిరే? మనం వచ్చిన పని వేరే, దాని మీద ఫోకస్ పెడదాం. అందుకే సైలెంట్గా ఉన్నాను. లేకపోతే నేనెందుకు కూల్గా ఉంటాను? ఇచ్చి పడేసేదాన్ని. ఊరుకో. ఒక 4 గంటలు సైలెంట్గా ఉంటే వ్రతం అయిపోతుంది కదా. అప్పటి వరకు అందరూ కొంచెం సంయమనం పాటించండి. అయ్యా, కాసేపట్లో పూజ మొదలు పెడతాము. దంపతులు రెడీగా ఉన్నారా? బాబు, పంతులు గారు, మీరు కూడా వెళ్ళి బట్టలు మార్చుకుండండి. యా. చెప్పు భూమి. చెర్రీ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పు, ఏంటో? ఆ పూజారి గారి దగ్గర ఉన్న వ్రతం బుక్ కొట్టేయాలి. అమ్మ భూమి, వ్రతం బుక్క? అది ఇప్పుడెందుకు? అది చూసా కదా పూజారి గారు వ్రతం చేయించేది. దాన్ని నువ్వేం చేసుకుంటావు? కావాలంటే వ్రతం అయిన తర్వాత కొట్టేస్తాను. వ్రతం జరగకూడదు చెర్రీ, ఆగిపోవాలి. వ్రతం ఆగిపోవాలా? ఎందుకు భూమి? కొంపదీసి అన్నయ్య గగన్ కాదా? మామయ్య వాళ్ళు అనుకుంటున్నట్టు ఆకాశ? అందుకే తన పక్కన కూర్చోకూడదని
నేరుగా వాళ్ళకి చెప్పకుండా నువ్వు ఇలా చేస్తున్నావా? అమ్మో, చెర్రీకి కూడా నిజం తెలియకూడదు. అయ్యో, అదేం లేదు చెర్రీ, తను గగన్ బావే. వాళ్ళెవరో అన్నారని నువ్వు కూడా అలాగే అనుకుంటావేంటి? నేను క్లారిటీగానే ఉన్నాను. నువ్వు వ్రతం ఆగిపోవాలి అన్నావని నాకు అలా అనిపించింది అంతే. లేకపోతే గగన్ అనే ఆకాశ్ ఎలా అవుతాడు? నీకు తెలుసు కదా, మన 2 కుటుంబాలు కలవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నిజం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ వ్రతం విషయంలో కూడా అదే జరిగింది. ఈ వ్రతం నాన్న ఇష్టపూర్వకంగా చేయిస్తే బాగుండేది చెర్రీ. కానీ నాన్న అనుమానంతోనే ఈ వ్రతానికి ఒప్పుకున్నారు. అందుకే నాకు బాధేస్తుంది. ఆయన నన్ను చేరదీసి నాకు ఆ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి అధికారం ఇచ్చి ఆ ఇంటికి యజమానిని చేశారు. అలాంటి నాన్నకి ఇష్టం లేకుండా నేను వ్రతం చేసుకుంటే అంతకంటే మహాపాపం ఏముంటుంది చెర్రీ? దేవుడు తర్వాత దేవుడు నాన్న అనే నేను నమ్ముతాను. అలాంటి నాన్న అనుమతితోనే కదా ఏదైనా చెయ్యాలి. అది కూడా నిజమే భూమి. నేను ఇక్కడ వీళ్ళకి చెప్పలేను. చెప్పినా అర్థం చేసుకునే బుర్రలు కాదు వీళ్ళవి. నా గురించి బాగా తెలిసిన వాడివి, నన్ను అర్థం చేసుకోగలిగేవాడివి నువ్వే. అందుకే చెర్రీ నీతో చెప్తున్నాను, ఆ బుక్ని కొట్టేస్తావా ప్లీజ్ చెర్రీ? అయ్యో భూమి, నువ్వు ఇంత చెప్పిన తర్వాత కూడా నేను చేయకుండా ఉంటానా? అవసరమైతే పూజారిని కూడా కొట్టేస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మామయ్య గురించి ఆలోచించే విధానం నాకు బాగా నచ్చింది భూమి. నీలాంటి కూతురుండడం మామయ్య అదృష్టం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ చెర్రీ. నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు తోడున్నా ఈ ప్రపంచాన్నే జయించేయొచ్చు తెలుసా? నీకు తోడుగా గగనన్నయ్య ఉంటాడు, అది చాలు. బుక్కే కదా, కొట్టేస్తా. మళ్ళీ నీకు నేను బుక్తోనే కనబడతాను చూడు. సారీ చెర్రీ, నిన్ను కూడా ఈ ఆటలో పావులా వాడుకుంటున్నాను. అమ్మ భూమి, చూడ్డానికి ఇన్నోసెంట్గా ఉంటావు కానీ చాలా ఇంటెలిజెంట్. నో 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 నో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మమ్మమ్మ, బుక్కు కొట్టేసి వ్రతాన్ని ఆపేద్దాం అనుకుంటున్నావా? అయినా నువ్వు ఇలాంటి పనులు చేస్తావని తెలిసే అందుకే నేను నీ మీద ఫోకస్ పెట్టాను. నీ ప్లానింగ్లో నువ్వు ఉంటే నా జాగ్రత్తలో నేనుంటాను.